విజయనగరం కాన్స్టిట్యున్సీ చూస్తే వైసీపీ అభ్యర్థిగా డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి ఉన్నారు. అలాగే టీడీపీ అభ్యర్థిగా పుష్పతి అదితి విజయలక్ష్మి గజపతిరాజు ఉన్నారు. ఈమె మాజీ కేంద్ర మంత్రి గజపతిరాజు కుమార్తె. అయితే ఇప్పుడు మన ఎలక్షన్ చిలకమ్మ వీళ్ళిద్దరిలో ఎవరి పేరు తీస్తుందో ఒకసారి చూద్దాం. వీరరాముడు ఇద్దరి పేరు నుంచి ఎలా ఉందో చూడు. ఎక్కడ పోయినా కానీ విజయం ఈ అమ్మ మేడం పేరు నుంచి మాత్రం మంచిగా ఉంది. ఈ సంవత్సరం గెలుపు మాత్రం ఉందండి, పర్వాలేదు. కానీ ఎక్కడ పోయినా కానీ చిన్న వయసు నుంచి కష్టపడి సొంతంగా స్వయంగా పైకి వచ్చారు. కానీ ఒక మనిషి నమ్మి బ్యాడ్ వచ్చేది ఉంటే వెళ్ళిపోయింది. ఈ సంవత్సరం కానీ గెలుపు గురించి ఆలోచిస్తుంది, ఒక పెద్ద సీటు గురించి ఆలోచిస్తుంది. ఆ సీట్లో కంపల్సరీ మాత్రం కానీ రాజకీయంలో వెళ్ళేది. కానీ ఎక్కడ పోయినా కానీ మంచిగా అవుతుంది, నష్టం లేదు. చేసే పనుల్లో మాత్రం కానీ లాభం ఉంది, నష్టం లేదు. విజయం మాత్రం ఈ సంవత్సరం ఉంది. శుభం. ఉగాది కొత్త సంవత్సరం.